పిరమిడ్లు. ఈ భారీ నిర్మాణాలు ఎవరు కట్టారు, ఎందుకు కట్టారు, ఎలా కట్టారు, దీని వెనుక దాగి ఉన్న సీక్రెట్స్ ఏంటి, లోపల ఏం ఉంది, ఇవన్నీ డీప్ గా డీటెయిల్డ్ గా ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. మీకు తెలియని చాలా విషయాలు ఇందులో దాగి ఉన్నాయి. పిరమిడ్లు అంటే ఏంటి, ఎక్కడ ఉన్నాయి, ముందుగా బేసిక్స్ నుంచి స్టార్ట్ చేద్దాం. పిరమిడ్లు అంటే భారీ రాతి నిర్మాణం అని చెప్పొచ్చు. ఇవి చూడటానికి ట్రయాంగిల్ షేప్ లో ఉంటాయి, కానీ బేస్ చదరంగా ఉంటుంది. నిజానికి పిరమిడ్లు కేవలం ఈజిప్ట్ లోనే కాదు, మెక్సికో, సుడాన్, చైనా ఇంకా ఇండియాలో కూడా కొన్ని విచిత్ర ఆకారాల్లో ఉన్న స్ట్రక్చర్స్ తో కలిగి ఉన్నాయి. కానీ ఈజిప్ట్ పిరమిడ్లు మాత్రం నెక్స్ట్ లెవెల్ ఫేమస్. ఎందుకంటే వీటి సైజ్, వీటి డిజైన్, వీటి మిస్టరీస్ అన్ని కలిపి మనల్ని ఆశ్చర్యంలో ముంచెత్తుతాయి. ఈజిప్ట్ లో ఉన్న ఈ పిరమిడ్స్ ని గేజా పిరమిడ్స్ అని పిలుస్తారు. అదంతా బానే ఉంది, కానీ వీటిని ఎవరు కట్టారు? ఇప్పుడు మెయిన్ క్వశ్చన్, ఈ పిరమిడ్లను ఎవరు కట్టారు అనే దాని మీదకి వస్తే చాలా మంది అనుకుంటారు ఇవి ఏలియన్స్ కట్టినవి అని. కానీ సైంటిఫిక్ గా చూస్తే ఈజిప్ట్ లో ఉన్న గీజా పిరమిడ్లను పురాతన ఈజిప్షియన్స్ కట్టారు. దాదాపు 2600 బీసీలో, అంటే సుమారు 4600 సంవత్సరాల క్రితం ఫరోలు అనే రాజుల ఆర్డర్ మీద ఈ నిర్మాణాలు స్టార్ట్ అయ్యాయి. గ్రేట్ పిరమిడ్ ఆఫ్ గీజాని ఫరో కుఫు కట్టించాడని చెబుతారు. కానీ ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే ఈ పని చేసిన వాళ్ళు బానిసలు కాదు. రీసెంట్ గా చేసిన రీసెర్చ్ ప్రకారం వీళ్ళు ట్రైన్డ్ వర్కర్స్. వీళ్ళకి జీతం, ఫుడ్, షెల్టర్ కూడా ఇచ్చేవాళ్ళు. సో ఇది ఒక గవర్నమెంట్ ప్రాజెక్ట్ లాంటిది అన్నమాట. ఓకే, కానీ ఎందుకు కట్టారు? ఇది ఒక బిగ్ క్వశ్చన్. పిరమిడ్లు ప్రథమంగా ఫరోల సమాధులను ఉంచడానికి కట్టారు. ఈజిప్షియన్స్ ఆఫ్టర్ లైఫ్ మీద బాగా బిలీవ్ చేసేవాళ్ళు. వాళ్ళు రాజు చనిపోతే అతని ఆత్మ ఆకాశంలోని దేవుళ్ళ దగ్గరికి వెళ్ళాలని, అందుకోసం ఈ పిరమిడ్ ఒక ర్యాంప్ లాంటిదని నమ్మేవాళ్ళు. అందుకే దీన్ని ఆకాశం వైపు పాయింట్ చేసేలా డిజైన్ చేశారు. కానీ ఇది కేవలం సమాధి ఉంచడానికి మాత్రమే కాకుండా ఇందులో రాజు సంపద, బంగారం, ఆభరణాలు, ఫర్నిచర్ లాంటివి కూడా పెట్టేవాళ్ళు ఆఫ్టర్ లైఫ్ లో యూజ్ చేసుకోవడానికి. ఇదంతా ఓకే, ఇంత భారీ కట్టడాలు ఎలా కట్టారు? ఇప్పుడు రియల్ మైండ్ బ్లోయింగ్ పార్ట్, ఈ భారీ స్ట్రక్చర్ ని ఎలా కట్టారు? గ్రేట్ పిరమిడ్ ఆఫ్ గీజా దాదాపు చాలా బరువు ఉండే స్క్వేర్ షేప్ లో ఉండే భారీ రాళ్లతో కట్టారు. ఒక్కో రాయి వెయిట్ సుమారు 2.5 టన్నులు. ఆ రోజుల్లో క్రేన్స్ లేవు, మిషన్స్ లేవు, ట్రక్స్ లేవు. మరి ఎలా? శాస్త్రవేత్తలు అనుకుంటుంది ఏంటంటే వాళ్ళు ర్యామ్స్ యూజ్ చేశారు. నైలు నది నుంచి రాళ్ళని బోట్స్ లో తెచ్చి ర్యామ్స్ మీద లాగి సెడ్జెస్ అంటే చెక్క బండ్ల మీద రాళ్ళని స్లైడ్ చేసి పైకి తీసుకెళ్లారు. ఇది లక్షల మంది వర్కర్స్, డజన్ల కొద్ది ఇంజనీర్స్ ఇంకా సంవత్సరాల కష్టంతో కూడిన పని. ఇది చూస్తే మనకు రియల్ గా ఆ కట్టిన వారు ఎవరో వారి మీద రెస్పెక్ట్ బీభత్సంగా కలుగుతుంది. పిరమిడ్ వల్ల ఉపయోగం ఏంటి? పిరమిడ్లు కేవలం సమాధులే కాదు, వీటి ఉపయోగం ఇంకా ఉంది. ఒకటి, ఇవి ఈజిప్షియన్ సొసైటీలో రాజు పవర్ ని, రిచ్నెస్ ని సింబలైజ్ చేసేవి. 2, ఇవి ఒక ఖగోళ గడియారం లాంటివి. గీజా పిరమిడ్లు ఆకాశంలో మెరిసే నార్త్ స్టార్ కి అలైన్ అయ్యేలా కట్టారు. కొందరు అనుకుంటారు ఇవి ఏదో సీక్రెట్ ఎనర్జీ జనరేటర్స్ అని, కానీ దానికి సాలిడ్ ప్రూఫ్ లేదు. ఇంకా కొందరు చెబుతారు ఇవి ఒక మ్యాప్ లాంటివని, భూమి మీద ఏదో సీక్రెట్ లొకేషన్స్ ని పాయింట్ చేస్తాయని. ఇది నిజమా కాదా అనేది మిస్టరీనే. పై వరకు ఓకే, కానీ పిరమిడ్ లోపల అసలు ఏముంది? ఇప్పుడు లోపలికి వెళ్దాం. పిరమిడ్లలో గదులుంటాయి, కింగ్స్ ఛాంబర్, క్వీన్స్ ఛాంబర్ లాంటివి. గ్రేట్ పిరమిడ్ లో ఒక సర్కోఫాగస్, రాతి శవపేటిక ఉంది. కానీ ఫరో కుఫు మమ్మీ మాత్రం అందులో లేదు. దొంగలు ఆ మమ్మీని లూట్ చేశారని అనుకుంటారు. అసలు దొంగిలించారా లేక ఇంకేదైనా అనేది ఒక రహస్యంగానే ఉంది. ఇంకా గోడల మీద హైరోగ్లిప్స్ అనగా పురాతన రాతలు, సింబల్స్ చాలా ఉన్నాయి. వీటికి అర్థం ఏంటో శాస్త్రవేత్తలు ఇప్పటికీ కనుగొనలేకపోతున్నారు. ఇక్కడ సమాధుల్లో ఉన్న రాజులు ఆకారాలు మరియు వారి ఎత్తు ఆ సింబల్స్ లో విచిత్రంగా ఉన్నాయి. ఒక రకంగా ఈ రాజులకి మరియు ఏలియన్స్ కి ఏదో కనెక్షన్ ఉంది అని నమ్ముతారు. అంతేకాకుండా ఇక్కడ ఆ రాజుకి సంబంధించిన బంగారు వస్తువులు ఉండేవి. కానీ చాలా పిరమిడ్లు ఖాళీగా ఉన్నాయి, ఎందుకంటే ట్రెజర్ హంటర్స్ చాలా కాలం క్రితమే ఈ పిరమిడ్స్ ని లూట్ చేసేశారు. అయితే ఇంకా కొన్ని సీక్రెట్ రూమ్స్ ఉన్నాయని, వాటిని ఇంకా ఓపెన్ చేయలేదని కూడా రీసెంట్ స్కాన్స్ లో చెబుతున్నాయి. వాటిని ఓపెన్ చేయడానికి ఎలాంటి తాళం లేదని, అసలు ఓపెన్ చేయడానికి వీలుగా లేని విధంగా ఉన్నాయని, ఒకవేళ బలవంతంగా ఓపెన్ చేస్తే అందులో నుంచి మనుషులకు హాని కలిగించే వైరస్లు లేదా విషవాయువులు వంటివి ఏమైనా ఉన్నాయేమో అని ఇప్పటి వరకు వాటిని తెరిచే సాహసం చేయలేకపోయారు. అసలు ఆ పిరమిడ్స్ వెనుక దాగి ఉన్న రహస్యాలు ఏంటి? ఈ పిరమిడ్ వెనుక దాగి ఉన్న సీక్రెట్స్. ఒకటి, వీటి డిజైన్ పర్ఫెక్ట్ గా మ్యాథమెటికల్. గీజా పిరమిడ్ యొక్క బేస్ లెంగ్త్, హైట్ రేషియో పై వాల్యూతో మ్యాచ్ అవుతుంది. ఇది కాకతాళీయమా లేక ఏదో అడ్వాన్స్ నాలెడ్జ్ ఉందా? కొందరు అనుకుంటారు ఇవి ఏలియన్స్ ల్యాండింగ్ పాయింట్స్ అని, ఎందుకంటే ఇంత పెద్ద స్ట్రక్చర్స్ ని ఆ రోజుల్లో కట్టడం ఇంపాసిబుల్ అనిపిస్తుంది. ఫరో రాజులకి ఏలియన్స్ కి ఏదో సంబంధం ఉండే ఉంటుంది.
ఈ నిర్మాణాలు కట్టడానికి వాటి సహాయం తీసుకుని ఉంటారు అని చాలా కథలు చెబుతున్నాయి. ఈ కథలన్నీ కూడా లోపల రాళ్ల మీద ఉన్న సింబల్స్ చెప్తున్నాయి. అదే విధంగా ఈ పిరమిడ్స్ ని ఇంకా పూర్తిగా తెలుసుకోలేదని మరియు పిరమిడ్స్ కింద చాలా లోతు వరకు ఇంకా తెలియని ఎన్నో గదులు ఉండే అవకాశాలు ఉన్నాయని శాస్త్రవేత్తలు నమ్ముతున్నారు. అయితే వీటికి ఎలాంటి రుజువులు లేవు. ఇవన్నీ ఇంకా అన్సాల్వబుల్ మిస్టరీగానే ఉన్నాయి. సో ఫ్రెండ్స్, ఇది పిరమిడ్ల గురించి ఒక డీప్ డైవ్. ఎవరు కట్టారు, ఎందుకు, ఎలా, దాని ఉపయోగం, లోపల ఏముంది, అన్ని రహస్యాలు మనం కొంతవరకు సాల్వ్ చేసుకున్నాం. మీకు ఈ వీడియో నచ్చిందా? ఒకవేళ నచ్చుంటే లేదా నేను ఇంకేదైనా మిస్ చేసుంటే కామెంట్స్ లో చెప్పండి. ఇంకా ఏ టాపిక్ మీద వీడియో కావాలో మీరు నాకు సజెస్ట్ చేస్తే నేను ఆ వీడియో మీద పర్ఫెక్ట్ గా డీటెయిల్డ్ గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. సో లైక్ చేయడం మర్చిపోతున్నట్టున్నారు, ఒకసారి దాన్ని గమనించండి. వీలుంటే మీకు ఇష్టమైతే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. అండ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ ఇంకో అద్భుతమైన రహస్యంతో కలుద్దాం. అంతవరకు సెలవు.